హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం నిన్న మాట్లాడుకున్నాం నెట్‌ఫ్లిక్స్ గురించి, మెటా గురించి అండ్ గూగుల్ గురించి. సో, ఈరోజు నెట్‌ఫ్లిక్స్ ఆల్మోస్ట్ 3% అప్ అయింది. సో, టాప్ ఆఫ్ దట్ మనం మార్కెట్ ఈరోజు ఎలా పెర్ఫార్మ్ చేసింది, ఇండియన్ మార్కెట్ ఎలా ఉంది, యూఎస్ మార్కెట్ ఎలా ఉంది. సో, ఈరోజు కొద్దిగా యూఎస్ మార్కెట్ కొద్దిగా నెగటివిటీ చూపించింది. ఎందుకు అంటే ఫర్ నో రీజన్ బట్ మార్కెట్‌లో ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ ఏంటంటే ఈ టారిఫ్స్ విషయాలు గానీ, సో, అట్ ద సేమ్ టైమ్ రోజుకొక మార్కెట్‌లో కొత్త న్యూస్ వస్తుంది. అది ఎఫెక్ట్ చేస్తుంది. బట్ ఈ రెడ్ అవ్వటానికి రీటైల్ ఇన్వెస్టర్స్ కారణమా? లేదంటే ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కారణమా అని చూస్తే రీటైల్ ఇన్వెస్టర్స్. ఈరోజు రెడ్ అవ్వడానికైతే ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కాదు, రీటైల్ ఇన్వెస్టర్స్. బట్ లాస్ట్ వీక్ 2 డేస్ బ్యాక్ రెడ్ అవ్వడానికి ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కారణం. బట్ నథింగ్ టు వరీ గైస్. సో, మార్కెట్ ఎప్పుడు ఇలానే ఉంటది. ప్రతిరోజు అప్ అవుతా ఉంటదని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఒకరోజు అప్ ఎళ్తది, ఒకరోజు డౌన్ ఎళ్తది. సో, ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్ అనేది ఎప్పుడు అప్ ట్రెండ్ ఉంటే ప్రతి ఒక్కళ్ళు అదే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ అలా ఉండదు. ఒక క్వార్టర్ సేల్స్ బాగుంటాయి, ఒక క్వార్టర్ సేల్స్ డౌన్‌లో ఉంటాయి. సో, బట్ ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇన్వెంట్ చేసే ప్రొడక్ట్‌ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రొడక్ట్ గాని, సర్విస్ గాని అది ఎంతమంది పీపుల్‌కి హెల్ప్ చేస్తది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఇన్వెస్ట్ చేయాలి. సో, సో యాస్ దాని ఆ రకంగా చూసుకుంటే మార్కెట్ ఈరోజు కొద్దిగా నెగెటివ్‌గానే ఉంది. బట్ నథింగ్ టు వరీ. ఏదన్నా మంచి న్యూస్ ఉందా అంటే మార్కెట్‌లో నథింగ్. బట్ గోల్డ్ మాత్రం ఆల్ టైమ్ హైకెళ్ళింది. అదొక్కటే కొద్దిగా పాజిటివ్ న్యూస్. గోల్డ్ ఆల్ టైమ్ హైకెళ్తుందంటే మార్కెట్ మార్కెట్‌ని ఎవరు పాజిటివ్‌గా చూడట్లేదు. గోల్డ్ డౌన్ ట్రెండ్‌కెళ్తుందంటే మార్కెట్‌ని అందరూ పాజిటివ్‌గా చూస్తారు. ఎందుకంటే గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయకుండా అందరూ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం గానీ, బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం గానీ, ఈటీఎఫ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం గానీ చేస్తారు. సో, ప్రెజెంట్ గోల్డ్ ఆల్ టైమ్ హైకెళ్తుంది. సో, మార్కెట్‌లో సెల్ ఆఫ్ జరుగుతుంది అందుకే. అదొక కారణం అనుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ మార్కెట్. ఇండియన్ మార్కెట్ కూడా సేమ్ యాస్ నెగెటివ్‌లోనే ఉంది. సో, ఈ టారిఫ్ న్యూస్ ఎప్పుడైతే బయటకొస్తదో అప్పుడు ఇండియన్ మార్కెట్ మళ్ళీ బ్యాక్ టు ఫార్మ్‌కెళ్తది. సో, నా పోర్ట్‌ఫోలియోలో ఇండియన్ మార్కెట్ ఎప్పుడు లాస్ట్ 3 మంత్స్ నుంచి ఐ లిటరల్లీ లాస్ట్ లైక్ 15% ఆఫ్ మై పోర్ట్‌ఫోలియో బికాస్ ఆఫ్ టారిఫ్ న్యూస్. స్టిల్ ఈ నా నా పోర్ట్‌ఫోలియో ఇంకా పికప్ అవ్వలేదు. సో, హోప్‌ఫుల్లీ సూన్ ఇది పికప్ అయ్యిదని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు మన పోర్ట్‌ఫోలియో ఎలా పెర్ఫార్మ్ చేసిందని చూసుకున్నట్టయితే ఈరోజు 3.4% గెయిన్స్ అయినాయి. సో, విచ్ ఈస్ $200 నథింగ్ బిగ్ డీల్. బట్ ఆల్ టైమ్ హై టు 25%కెళ్ళింది. 24 నుంచి 25.23కి వచ్చింది. అండ్ టాప్ ఆఫ్ దాట్ మనం నిన్న నెట్‌ఫ్లిక్స్ టీటీడీ నేను బై చేస్తా అని చెప్పాను. ఈరోజు నేను టీటీడీ బై చేశాను. అండ్ నెట్‌ఫ్లిక్స్ బై చేశాను. అండ్ నెట్‌ఫ్లిక్స్ ఈరోజు 3% గెయిన్ అయింది. సో, నిన్న వీడియోలో నేను నెట్‌ఫ్లిక్స్ కొనబోతున్నా అని చెప్పాను. ఈరోజు నెట్‌ఫ్లిక్స్ ఆల్మోస్ట్ 3% గెయిన్ అయింది. సో, ఇక్కడ ఇంకా రిఫ్లెక్ట్ అవ్వలేదు. అకౌంట్ ఇంకా అప్డేట్ అవ్వలేదు. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్డేట్. సో, 0.60% నుంచి ఆల్మోస్ట్ 1% క్లోజ్ టు 1%కి వచ్చింది నా నెట్‌ఫ్లిక్స్ పోర్ట్‌ఫోలియో. అండ్ ఐయామ్ గోయింగ్ టు ఇంక్రీజ్ దిస్ నెట్‌ఫ్లిక్స్ పోర్ట్‌ఫోలియో టు 4% to 5% because these are stable companies, guys. Stable companies I want to hold more than 5%. So, for example, నేను 5% కన్నా ఎక్కువ హోల్డ్ చేసిన కంపెనీస్ ఏమైనా ఉన్నాయంటే ఏఎండీ ఇట్స్ ద హైయెస్ట్. ఎందుకంటే ఏఎండీ 15% ఎందుకు చూపిస్తుంది అంటే నా రిటర్న్స్‌తో కలిపి ఇది 15% చూపిస్తుంది. బట్ ఇన్ రియాలిటీ ఐ ఓన్లీ యాడెడ్ $4,000 to $4,500, not more than that. So, but Google also it's showing 9%, but because of the returns. But in reality, I only added uh, three, uh, uh, $3,000 worth of Google. But Nike haven't gotten me any returns. But I invested $5,000. Nike is like literally highest stock I am currently holding because Nike is getting right now. Nike prices are very attractive. That's the reason I invested. But I'm not gonna buy Nike anymore. But I'm gonna see if Nike is gonna get down to again like $60 to $55. I'm gonna buy it. But right now I'm not going to buy it Nike. I want to increase my portfolio into other stocks. And top of that, Uber is a stable stock, Meta is a stable stock, and Walmart is a stable stock, Sofa is a stable stock. Sales is not stable, but it's a bet. But still, it's paid me 65% return, so nothing to worry. But I'm expecting this stock to return at least 120% return within by end of this year, 65 to 120. So I'm expecting like 50% more to make returns on the stock. Next వచ్చేసరికి MicroStrategy I'm really bullish ఎందుకంటే I'm the person who believes Bitcoin will reach to $1 million a coin, and that is the reason I'm investing into MicroStrategy. Right now it's still under 3.57. I want to increase this portfolio to more than 7%. So, because మీరు గానీ చాలామంది మనం ఎన్నో సార్లు ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, సోషల్ మీడియాలో చూస్తుంటాం. ఏంటంటే బిట్‌కాయిన్‌లో గానీ మీరు $1,000 ఇన్వెస్ట్ చేసుంటే 2000లో ఇప్పుడు అది ఆల్మోస్ట్ 100,000 కానీ 1,000,000 పైన అయ్యుండేయి అని చెప్పి చూసుంటాం. సో,
వై నాట్? $1,000,000 వెళ్తాను నేను నమ్ముతున్నప్పుడు నేను ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు? డెఫినెట్‌లీ ఇన్వెస్ట్ చేస్తాను. సో, అలా అట్‌లీస్ట్ ఒక 7% స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్‌మెంట్. సో, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 100,000 ఉందనుకోండి. ఒక 80,000ని నేను స్టాక్స్‌లో పెడతాను. ఒక 10,000ని నేను గోల్డ్‌లో పెడతాను. 10 గోల్డ్, సిల్వర్, కాపర్, ప్లాటినం ఈ మెటల్స్‌లో పెడతాను. ఇంకొక 10,000లో 5,000 నేను బాండ్స్‌లో గాని ఈ సేఫ్ అసెట్స్ లైక్ ఈటీఎఫ్స్‌లో గాని ఇన్వెస్ట్ చేస్తాను. ఇంకో 5,000 క్యాష్‌గా ఉంచుకుంటాను. సో, ఆ రకంగా చూసుకుంటే నేను బిట్‌కాయిన్ ఆఫ్టర్ మై పోర్ట్‌ఫోలియో రైట్ నౌ మైక్రో స్ట్రాటజీ ఇస్ మై బిట్‌కాయిన్. ఓకే. సో, మైక్రో స్ట్రాటజీ బిట్‌కాయిన్ ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టే మైక్రో స్ట్రాటజీని నేను కొన్నాను. So MicroStrategy is not even less than 5%. So nothing to worry. So $2,000 is very cheap compared to other stocks I'm holding. Nike added almost $5,000. So Nike డబుల్ అవుతుందో నా మనీ, మైక్రోస్ట్రాటజీ డబుల్ వస్తుందా నా మనీ అంటే నేను మైక్రోస్ట్రాటజీ డబుల్ వేస్తుంది నా మనీ. కానీ నైకీని ఎక్కువ ఎందుకు హోల్డ్ చేస్తాను అంటే స్టేబుల్. ఐ డోంట్ వాంట్ లూజ్ మై కార్పస్. ఎప్పుడన్నా మనీ మేక్ చేసేటప్పుడు ఫస్ట్ రూల్ ఏంటంటే మీ మనీని పోగొట్టుకోకూడదు. మీ మనీని సేఫ్గా ఉంచుకోవాలి. అట్ ద సేమ్ టైం రిస్క్ ప్రకారం రివార్డ్ ఉంటుంది. సో అందుకే నేను నా మైక్రో స్ట్రాటజీలో ఇన్వెస్ట్ చేసి రిస్క్ చేస్తున్నాను. సో ఐ డోంట్ నో ఇట్స్ గోయింగ్ టు గో టు 1 మిలియన్, బట్ దట్స్ నాట్ మై ఎక్స్పెక్టేషన్ టు రీచ్ బిట్ కాయిన్ టు 1 మిలియన్ ఎ కాయిన్. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్ టు మైక్రో స్ట్రాటజీ. అండ్ ఈ ఓరియాలిటీ కానీ ఈ ఎన్ఎల్వై అనేది ఏంటంటే రియల్ ఎస్టేట్ స్టాక్స్. ఈ రెండు కంబైన్ చేసుకుని ఇక్కడ ఒక 1,000, ఇక్కడ ఒక 2,000, సో టోటల్ 3,000. సో రెండు కంబైన్ చేసుకున్నా ఇట్స్ లెస్ దెన్ 5%. సో ఈ రెండు కూడా నేను ఇంకా ఇంక్రీజ్ చేయాలి. ఇయర్ మొత్తం ఉంది ఇన్వెస్ట్ చేయడానికి. గ్రాడ్యువల్‌గా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతాను. గ్రాడ్యువల్‌గా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రిఫర్టీ ఏ స్టాక్స్‌కి ఇస్తావు అని మీరు అడిగితే ఐఎమ్ గోనా గివ్ మై ప్రిఫర్ టు టీటీడీ అండ్ నెట్‌ఫ్లిక్స్. నెట్‌ఫ్లిక్స్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ వుడ్ బి టీటీడీ. అండ్ థర్డ్ ప్రయారిటీ వుడ్ బి is Kava. Kava I want to increase to 5%. So I don't invest every month నేను ఒక $5,000 ఏమి ఇన్వెస్ట్ చేయను. ఒక $3,000 ఇన్వెస్ట్ చేస్తాను. ఆ $3,000 డైవర్సిఫై చేసుకుంటూ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. సో వాటెవర్ ద మనీ ఐ కెన్ సేవ్, సో వాటిని నేను డైవర్సిఫై చేసుకుంటూ ఇన్వెస్ట్ చేస్తాను. తీసుకెళ్ళి ఒకేసారి ఒకే స్టాక్‌లో పెట్టి మనీ పోగొట్టుకోదలుచుకోలేదు. డాలర్ కాస్ట్ యావరేజింగ్ నేను యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అందుకు బేస్డ్ ఆన్ దట్ అలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. సో దట్స్ ఆల్ ఐ హావ్ ఫర్ టుడే గైస్. సో ఏమన్నా కొత్త స్టాక్స్ వాచ్ లిస్ట్‌లో పెట్టారా అంటే చాలా ఉన్నాయి. బట్ ఒక స్టాక్ మన హిమ్స్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న 3% గెయిన్ అయింది. మళ్ళీ ఈరోజు 3% లాస్ అయింది. సో ఈ స్టాక్ నేను ఒక $23, $25 రేంజ్‌లో కొందాం అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. బట్ ఎందుకు ఇన్ని స్టాక్స్ ఎక్కువ అని చెప్పి కూడా ఒక ఫీలింగ్ ఉంది నాకు. బట్ లెట్స్ సీ ఇఫ్ ఐ వాంట్ టు బై హిమ్స్ ఆర్ నాట్ అనేది. బట్ ఐమ్ గోనా కీప్ వాచ్ హిమ్స్ ఇన్ మై పోర్ట్‌ఫోలియో. అండ్ ఇంకో స్టాక్ ఏందంటే రాకెట్ ల్యాబ్స్ ఇట్స్ టూ హై వాల్యూ రైట్ నౌ, బట్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ గోయింగ్ టు గెట్ డౌన్ టు అట్‌లీస్ట్ $60-50. ఇట్స్ టూ మచ్ దేర్ ఇస్ టూ మచ్ వాలటాలిటీ. అట్ ద సేమ్ టైమ్ ఈ స్టాక్ ఓవర్ వాల్యూడ్ ఉంది. సో అందుకే నేను ఇప్పుడు కొనదలుచుకోలేదు. బట్ వాచ్ లిస్ట్‌లో పెట్టాను. ఎప్పుడైతే ఇది టార్గెటెడ్ ప్రైసెస్‌కి వచ్చినాయో అప్పుడు నేను ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటాను. సో అది ఈ 2 స్టాక్స్ నేను ప్రెజెంట్ కొందాం అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఇంకోటి వచ్చేదంటే ప్లానెట్ ల్యాబ్స్ అనేది ఒక శాటిలైట్ కంపెనీ. సో దే శాటిలైట్ ఇమేజెస్‌ని సెల్ చేస్తూ ఉంటారు ఈ కంపెనీ వాళ్ళు. సో ఈ కంపెనీ కూడా నేను నా వాచ్ లిస్ట్‌లో పెట్టాను. దీన్ని కూడా కొంటాను. బట్ అరౌండ్ $13-15, బట్ ఇట్స్ టూ హై రైట్ నౌ. సో యాహ్, దట్స్ ఆల్. ఐ హావ్ దీస్ 3 స్టాక్స్ ఇన్ మై వాచ్ లిస్ట్ అండ్ దిస్ ఈస్ వాట్ మై పోర్ట్‌ఫోలియో ఫర్ టుడే. And if you want me to review any particular stocks, feel free to add the ticker code in the comment. I'm gonna review that stock. Thank you for watching.